నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. నేను మీ కృష్ణబాల. హైవే ప్రయాణికులపై నిబంధనలు మరింత కఠినతరం చేసింది ప్రభుత్వం. ఇప్పుడు హైవేలో ఫాస్టాగ్ ఉపయోగించకపోతే రెట్టింపు ఫైన్ పడుతుంది. కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారి రుసుము నిబంధనల్ని సవరించి 2026 మార్చి 17 నుండి కొత్త మార్పుల్ని అమల్లోకి తెచ్చింది. ఈ చేంజెస్తో ఇకపై టోల్ చెల్లించకుండా హైవే నుంచి వెళ్ళిపోయిన వాహన యజమానులకు ఈ నోటీసులు పంపుతారు. టోల్ వసూలు వ్యవస్థలో ట్రాన్స్పరెన్సీని పెంచడమే ఈ కొత్త విధానం ఉద్దేశం. ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన కొత్త విధానం ప్రకారం ఒక వాహనానికి టోల్ చెల్లించకపోతే వాటిని ఈ నోటీస్ ద్వారా మేనేజర్కి పంపిస్తారు. యజమానికి 72 గంటల్లోపు టోల్ చెల్లించకపోతే ఆ మొత్తం టోల్ చెక్కు రెట్టింపు చేస్తారు. ఈ కొత్త విధానం ప్రకారం వాహన యజమానులకు SMS, ఈమెయిల్, మొబైల్ యాప్ లేదా ఇతర డిజిటల్ మాధ్యమాల ద్వారా నోటీసులు పంపడం జరుగుతుంది. ఈ నోటీసులో వాహన సమాచారం, టోల్ లావాదేవీ వివరాలు, చెల్లించాల్సిన మొత్తం ఉంటాయి. 72 గంటల్లోపు టోల్ పే చేయకపోతే మళ్ళీ అదనపు జరిమానా కూడా విధిస్తారు. వాహన యజమానులకు మరింత సమయం ఇవ్వడం కోసం ఈ 72 గంటల పరిష్కారాన్ని తీసుకురావడం జరిగింది. వాహన యజమానులు 15 రోజులు కూడా టోల్ చెల్లించకపోతే ఆ బకాయి మొత్తం వాహన డేటాబేస్లో నమోదు చేయడం జరుగుతుంది. తద్వారా వాహనానికి సంబంధించిన ప్రభుత్వ సేవలు నిలిపివేస్తారు. అయితే ఈ విధానంలో కూడా వాహన యజమానులకు మరో ఫిర్యాదు చేయడానికి అవకాశం ఇస్తుంది. తమకు పంపించిన ఈ నోటీసు తప్పుగా ఉందని భావిస్తే ఆన్లైన్ పోర్టల్లో 72 గంటలలోపు ఫిర్యాదు చేయొచ్చు. దీని ఉద్దేశం టోల్ వ్యవస్థలో పారదర్శకత పెంచడం, ఎలక్ట్రానిక్ టోల్ సిస్టమ్ ద్వారా సకాలంలో అన్ని ప్రయాణాల టోల్ సేకరించడమే. ఇది భవిష్యత్తులో టోల్ వ్యవస్థలు ఎక్కడా అడ్డంకు లేకుండా GPS ఆధారంగా పనిచేసే దిశగా అడుగులు వేస్తోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.